తెలంగాణ సీఎం రేవంత్ వరుసగా సంచలన నిర్ణయాలతో పాలనని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు దిశగా వేగంగా ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో హామీ అమలు దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ బడి ఉండాలని, బడి లేని పంచాయతీ ఉండొద్దని స్పష్టం చేశారు. ఎంత చిన్న గ్రామమైనా, అలాగే మారుమూల తండా అయినా సరే తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని, ఏ విద్యార్థి చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలలు నడపాల్సిందేనని అధికారులకు ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి అన్ని పాఠశాలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల విషయంలో అవాంతరాలపై దృష్టి సారించాలని, వీటిని అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకుగాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ యువత ప్రపంచంతో పోటీపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టీసీఎస్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐలలో 1500 నుండి 2000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టీసీఎస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా టాటా సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇక యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అధునాతన సిఎన్సి, మిషనింగ్ టెక్నీషియన్స్, రోబోటిక్స్ తయారీ, ఈవీ మెకానిక్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి కోర్సుల్లో నైపుణ్యాన్ని ప్రభుత్వ ఐటీఐలో అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. అత్యధిక డిమాండ్ కలిగిన తయారీ రంగంలో ఉపాధి కల్పించడానికి 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను టాటా సంస్థ అందిస్తుంది. మొత్తం మీద విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేలా రేవంత్ ముందుకు సాగుతున్నారు.